ఏదైనా హెల్తీగా స్నాక్ చేయాలి, అది కూడా చాలా తక్కువ సమయంలో, అది కూడా చాలా ఎక్కువ రోజులు నిలువ ఉంచుకునేలాగా చేయాలి అన్నట్లయితే ఇలాగ ఇంట్లో ఉండే మినపప్పు అలాగే మెంతి కూర ఆకుతో చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిదండి. మీరైతే ఎప్పుడు కానీ ఈ కాంబినేషన్లో స్నాక్ చేసి ఉండరు అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ స్నాక్ ట్రై చేయండి, అందరికీ నచ్చుతుంది, హెల్త్ కూడా చాలా మంచిది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనము ఒక కట్ట మెంతి కూర తీసుకొని ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి. నీట్గా కడిగేసుకొని దీన్ని సన్నగా కట్ చేసుకోవాలండి. ఇలా ఆకుల్లాగా ఉండకూడదు, లేత కాడలు కూడా తీసుకోవచ్చు. ఇలాగ సన్నగా కట్ చేసుకొని నీట్గా కడిగేసుకొని ఒక ప్యాన్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కాస్త మగ్గించుకుంటే సరిపోతుంది. ఎక్కువ మగ్గించిన అవసరం లేదండి, జస్ట్ ఇలా కాస్త మెత్తబడితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపుకొని దీన్ని పక్కన ఉంచుకుందాము. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఇప్పుడు ఒక కప్పు నిండా కొలుచుకొని తీసుకోవాలి మినపప్పు. దీన్ని మనము సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. కాసేపు సిమ్లో, కాసేపు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకున్నారంటే చక్కగా లోపల నుంచి తడి లేకుండా చక్కగా వేగుతాయండి. కమ్మటి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా వేయించుకున్నారంటే హై ఫ్లేమ్లో పెట్టారంటే వేయంగానే మాడిపోతుంది, లోపల పచ్చిగా ఉంటుంది. కాబట్టి కాసేపు సిమ్లో, కాసేపు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేశారంటే ఇలాగొస్తాయి, చక్కగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు చల్లారి పెట్టుకోవాలి. స్టవ్ ఆపుకొని వీటిని చల్లారి పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి, లేకపోతే మీరు జల్లించుకోవాలండి. కాస్త బరగ్గా ఉన్నట్లయితే నేనైతే మెత్తగా మిక్సీ పట్టేశాను. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇందులో 4 కప్పులు బియ్య పిండి తీసుకోవాలి. పొడి బియ్య పిండి ఉంటుంది కదా, అది 4 కప్పులు తీసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మినప్పిండి కూడా వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి. తగినంత కారం కూడా వేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము నెయ్యి వేడి చేసుకొని వేసుకోవాలంటే మీకు నెయ్యి నచ్చితే నెయ్యి ఖచ్చితంగా వేసుకోండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు బటర్ కూడా యూస్ చేసుకోవచ్చండి. బటర్ అయినా సరే లేకపోతే నెయ్యి అయినా సరే ఖచ్చితంగా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు నెయ్యి బటర్ ఇష్టం లేనట్లయితే మీరు ఆయిల్ కూడా వేడి చేసుకొని వేసుకోవచ్చు. ఇంకా బాగా స్మూత్గా రావాలి అన్నట్లయితే మీరు కాస్త డాల్డా కూడా వేడి చేసుకొని వేసుకోవచ్చండి మీకు నచ్చినట్లయితే. బాగా వేడి చేసిన తర్వాత ఇందులో వేసుకొని బాగా పిండికి పట్టించుకోవాలి. తర్వాత మనము ఉడికించి పెట్టుకున్నాం కదా మెంతి కూరని ఇందులో వేసుకొని మొత్తం కూడా ఇలా బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసేలాగా ఆకంతా కూడా విడివిడిగా చేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా మనము చల్ల నీళ్ళే వేసుకొని కలుపుకోవాలండి. బాగా కాస్త స్మూత్గా ఉండేటట్టు కలుపుకోవాలి. మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత జంతికలు వేసే తవ్వను తీసుకొని మనము రిబ్బన్ పకోడీ చేస్తాం కదండి, ఆకు పకోడీ, ఆ ప్లేట్ పెట్టుకోవాలి. ఆ ప్లేట్ పెట్టుకొని అందులో పిండి అనేది ఫిల్ చేసుకోవాలి. మిగతా పిండి పైన ఖచ్చితంగా మీరు మూత పెట్టి ఉంచుకోవాలి. తర్వాత ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ఇలా ఆకు పకోడీలాగా వేసుకోవాలండి. రౌండ్గా చుట్టేసుకోవచ్చు, చాలా ఈజీగా వస్తుందండి. ఆకు అనేది కాస్త మగ్గించామనుకోండి, జంతికలు గొట్టంలో వేసుకొని మనం పిండినా కూడా చక్కగా వస్తుందండి. అసలు గొట్టంలో తగులుకోకుండా ఆకు అనేది చక్కగా మనకు ఇలా పిండుకోవచ్చు. 2 వైపులు కూడా చక్కగా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే అండి. మనం ఎప్పుడైనా ఏదైనా స్నాక్ చేయాలంటే అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అండి. ఇంట్లోనే మనం మిక్సీ పట్టుకోవచ్చు, మినపప్పు వేయించుకొని. అలాగే మనం షాప్లో కొన్న బియ్య పిండితో కూడా చేసుకోవచ్చు అండి, ఏం ప్రాబ్లం లేదు. కొలత అనేది కరెక్ట్గా తీసుకోండి, సరిపోతుంది. 4 కప్పులు బియ్య పిండికి 1 కప్పు మినపప్పు తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ఆ కొలత ప్రకారం తీసుకున్నట్లయితే. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, అలాగే చూడండి ఎంత స్మూత్గా ఉందో. మనం చేత్తో ఇలా ప్రెస్ చేయగానే ఎంత స్మూత్గా వచ్చేసాయో, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లో మనము పిల్లలకి ఏదైనా హెల్తీగా స్నాక్ చేయాలన్నా, అలాగే మనం సైడ్ డిష్గా ఏదైనా తీసుకోవాలన్నా కూడా భోంచేసేటప్పుడు ఇలా చేసుకోవచ్చండి. ఇవి 20 డేస్ పట్టి నిల్వ ఉంచుకోవచ్చు. తప్పకుండా లైక్ చేయండి.